హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది. అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్కి వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్గా తీసుకోండి ఆ కోర్స్ని, లేదంటే ఆఫర్ని అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ని చూస్తున్నారో వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఇమీడియట్గా దాని మీద క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో యాక్చువల్గా కల్కి 2898 మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా విజయ్ దేవరకొండ గారు ఏదైతే క్యారెక్టర్ చేశారో ఆ క్యారెక్టర్ మీద ఆ క్యారెక్టర్ ప్లే చేసిన ఆయన మీద అండ్ ఆయన మీద కూడా ట్రోల్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో ఆయన్ని సరిగ్గా చేయలేదని, డైలాగ్ డెలివరీ బాగాలేదని, స్లాంగ్తో కూడుకున్న డైలాగ్ డెలివరీ ఇచ్చారని, సో ఇలాగా రకరకాలుగా, అండ్ అసలు ఏమాత్రం సెట్ కాలేదని, వరస్ట్గా ఉందని రకరకాలుగా ట్రోల్ అయితే చేస్తున్నారు. సో ఏదో ఒక్క ఆస్పెక్ట్లో కాదు, చాలా ఆస్పెక్ట్స్లో అయితే ట్రోల్ చేస్తున్నారు. సో యాక్చువల్గా ఆయన అలా ట్రోల్ చేయడానికి రీజన్స్ ఏంటి అనేది మాట్లాడుకొని అండ్ ఫైనల్గా దీనికి ఒక కన్క్లూజన్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ రీజన్ అయితే మాత్రం విజయ్ దేవరకొండ గారికి ముందు నుంచి ఉన్న హేట్రెడ్, ముందు నుంచి ఉన్న నెగిటివిటీ. అంటే బేసిక్గా ఆయనకి లైగర్ ముందు వరకు కూడా కొంచెం పర్లేదబ్బా. లైగర్కి ముందు వరకు ఇంత దారుణమైన నెగిటివిటీ అయితే లేదు, ఎంతో కొంత ఉండేది. అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఆయన యాటిట్యూడ్ నచ్చని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాట్సాప్ మై రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ కైండ్ ఆఫ్ ఇంట్రడక్షన్తో ఆయన రావడం, ఆయన మాట తీరు, ఇది చాలామందికి నచ్చేది. ఈవెన్ ఆయనకి చాలామంది ఫ్యాన్స్ వచ్చారంటే అందువల్లే. సో అది చాలామందికి నచ్చింది, ఆ యాటిట్యూడ్ అండ్ రౌడీ అనే కైండ్ ఆఫ్ నేమ్, ఇదంతా కూడా చాలా బాగా నచ్చింది అందరికీ కూడా. సో అది ఓకే, బట్ నచ్చని వాళ్ళు కూడా ఉన్నారు ఇనీషియల్గా కూడా. చాలామందికి అది నచ్చలే మొదటి నుంచి కూడా. ఎందుకు క్యాజువల్గా మాట్లాడచ్చు కదా, ఎందుకు యాటిట్యూడ్, ఇది కరెక్ట్ కాదు అన్నట్టుగా చాలామంది ఇనీషియల్గాను ఉన్నారు. అయితే బట్ ఆయన సినిమాలు చాలా వరకు హిట్ అయ్యేవి. అండ్ అంటే మనం చాలా సినిమాలు చూసాం, అర్జున్ రెడ్డి చూసాం, తర్వాత గీతా గోవిందం చూసాం, ట్యాక్సీ వాలా చూసాం, అన్నీ చూసాం. ఈవెన్ డియర్ కామ్రేడ్ హిట్ అవ్వాల్సిన సినిమా, అది ఎందుకో ఆ టైంకి అట్లా అయిపోయింది. ఇంకా దాని జాతకం బాగాలేదో ఏమో, అది రిలీజ్ అయిన టైంకి ఆ సినిమా ఇంకా అది అట్లా పోయింది అంతే. ఇంకా వరల్డ్ ఫేమస్ లవర్ అయితే మాత్రం అసలు చెప్పక్కర్లే, ఆ సినిమా పేరు కూడా సరిగ్గా రావట్లేదు చూడండి, ఇంకా అంత ఘోరంగా ఉంటుంది ఆ సినిమా. సో ఇంకా తర్వాత ఆయన మధ్యలో వచ్చినాయి లేండి కొన్ని బాలేని సినిమాలు కూడా చాలానే వచ్చాయి. నోటా కానీ, ద్వారకా కానీ, వరల్డ్ ఫేమస్ లవర్ కానీ, అట్లా వరుస పెట్టి ఉన్నాయి. అయితే ఇంకా ఇవన్నీ ఉన్న టైంలో ఆయన కెరియర్ కొంచెం డౌన్ అయిన టైంలో ఆయన లైగర్తో వస్తున్నాడు ఆయన. సో బేసిక్గా ఆయన ఇప్పుడు మేబీ కొంచెం న్యాచురల్గా రియాక్ట్ అయ్యి ఉంటే అండ్ ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఇట్లా మాట్లాడుంటే బెటర్ ఏమో. బట్ ఆయన ఏమైతే మాట్లాడారో అప్పట్లో వాటి వల్ల ఆయనకి పీక్స్లో నెగిటివిటీ వచ్చేసింది. అంటే అప్పటి వరకు ఎవరైతే యాక్సెప్ట్ చేశారో, ఎవరైతే లైక్ చేశారో వాళ్ళు కూడా హేట్ చేయడం స్టార్ట్ చేశారు. చాలా ఘోరంగా హేట్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే 200 నుంచి స్టార్ట్ చేస్తా అనడం, తర్వాత మా ఎవరో తెలియదు, మా తాత ఎవరో తెలియదు, ఏమైపోయారో నాయన సంథింగ్ ఏదో చెప్పారు అది ఆ టీజర్ లాంచ్ టైంలో. సో ఇట్లా చాలా థింగ్స్ ఉన్నాయి. సో అవి చాలామందికి నచ్చలేదు, విపరీతంగా ట్రోల్ అయిపోయారు ఆయన. ఇంకా తర్వాత నుంచి ఆయన చేసేవన్నీ కూడా, అంటే ఒకప్పుడు ఏవైతే ఆయన చేశారో వాటిని ఏవైతే ట్రోల్ చేయలేదో వాటిని ఇప్పుడు ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు, వాటిని ఇప్పుడు హేట్ చేయడం స్టార్ట్ చేశారు. సో దానివల్ల విపరీతంగా హేట్రెడ్ అయితే పెరిగిపోయింది. సో ఈ హేట్రెడ్ ఏదైతే ఉందో అది ఎట్లా కంటిన్యూ అవుతూ వచ్చిందంటే, ఇంకా ఆయన ఎక్కడ కనబడినా కూడా ఇంకా హేట్ చేసేటట్టే కంటిన్యూ అయింది. దానికి తోడు ఆయన సినిమాలు కూడా అంతే. ఇప్పుడు ఖుషి కూడా అంతంత మాత్రమే, అంటే ఓకే పర్లేదు అన్నట్టే ఉంటుంది. తర్వాత ఇంక ఫ్యామిలీ స్టారు, అది ఏమో అంత గొప్పగా ఏమి ఉండదు, అది యావరేజ్ సినిమా అది. సో చాలా రెగ్యులర్ ప్యాటర్న్లతో వెళ్ళిపోతుంటారు. సో ఇలాగా ఆయన అసలే పరిస్థితి బాగాలేదంటే ఆయన వచ్చే సినిమాలు కూడా అలాగే ఉన్నాయి. సో దానివల్ల ఏమైపోయిందంటే ఇంకా అది ఇంకా పెరుగుతూ వచ్చింది. అంటే ఒక అవకాశం ఇచ్చినట్టు అయిపోయింది. ఆయన ఎవరైతే ట్రోల్ చేస్తారో వాళ్ళకి ఇంకా అవకాశాలు ఇచ్చినట్టు అయిపోయింది కదా. సో దానివల్ల ఆ హేట్రెడ్ అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. సో ఆయన ఎక్కడ కనబడినా హేట్ చేసే సిచ్యువేషన్ వచ్చింది. సో అలా చాలామందికి
ఆయన ఎక్కడ కనబడినా సరే నచ్చదు. ఆయన ఉన్నాడంటేనే ఏదో చిరాగ్గా ఫీల్ అవుతుంటారు కొంతమంది. ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వచ్చింది. సో దానివల్ల కొంతమంది ఇప్పుడు ట్రోల్ అయితే చేస్తున్నారు, హేట్ అయితే చేస్తున్నారు. తర్వాత రెండోది బయట ట్విట్టర్లో ఎక్కువగా నడుస్తున్న పాయింట్ ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు మహాభారతం అనే టాపిక్ వచ్చినప్పుడు, అర్జున అనే క్యారెక్టర్ వచ్చినప్పుడు బేసిక్గా అది రామ్ చరణ్ గారే చేయాలి అనే కైండ్ ఆఫ్ పాయింట్లో చాలామంది ఉన్నారు. ఎస్పెషల్లీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా అలాగే ఉన్నారు. కోర్స్ RRRలో రామ్ చరణ్ గారి ఆ రామ్ లుక్ మనం చూసాం కదా ఆల్రెడీ. కోర్స్ అది అల్లూరు సీతారామరాజుది. బట్ హిందీ వాళ్ళందరూ కూడా ఆ లుక్ చూసి జై శ్రీరామ్ అని అరిచారు ఆ టైంకి. ఇంకా అలా అర్థమైంది, అంటే అలా ప్రజెంట్ చేయడం జరిగింది రాజమౌళి గారు. సో ఆబ్వియస్లీ అది బాగా సెట్ అయింది కూడా ఆయనకి. సో అర్జునుడి లుక్ ఆబ్వియస్లీ ది బెస్ట్ ఉంటుంది, అదైతే క్లియర్. సో ఇంకా ఆ ఆస్పెక్ట్లో అంటే రామ్ చరణ్ గారు చేయాలి కదా, ఆయన చేస్తేనే బాగుంటుంది కదా, సో విజయ్ దేవరకొండ గారు చేయడం ఏంటి అన్న ఆస్పెక్ట్లో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ లైక్ చేయట్లేదు, డిస్లైక్ చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు అనే కైండ్ ఆఫ్ పాయింట్ కూడా వినిపిస్తుంది. మరి అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు, బయట అయితే వినిపిస్తుంది ఆ మాట. తర్వాత మూడోది ఇంకా ఈ ప్రాంతీయవాదం బేసిస్ మీద కూడా కొంతమంది విజయ్ దేవరకొండను లైక్ చేయట్లేదు, కావాలని హేట్ చేస్తాననే పాయింట్ కూడా వినిపిస్తుంది. అంటే తన తెలంగాణ పర్సన్, సో ఆంధ్ర పర్సన్ కాదు, సో అందుకని హేట్ చేస్తున్నారనే పాయింట్ కూడా కొంతమంది అయితే వ్యక్తపరుస్తున్నారు. సో ఇంకా అది కూడా ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. సో నాకైతే మాత్రం ఫస్ట్ థింగ్ అయితే మాత్రం క్లియరు, ఆయన మీద ఏదైతే ప్రీ ఎగ్జిస్టింగ్ హేట్ ఏదైతే ఉందో, ప్రీ ఎగ్జిస్టింగ్ నెగిటివిటీ ఏదైతే ఉందో దానివల్ల ఇదంతా కూడా వస్తుంది. అండ్ యూనో ఆయన్ని ఊహించుకోలేకపోయారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అదనమాట సిచ్యువేషను. సో ఆయన ఇంకా ఏదో నార్మల్గా పెట్టుంటే ఏమో కానీ అట్లా కాకుండా ఇట్లా పెట్టేసరికి చాలామంది తీసుకోలేకపోతున్నారు అంతే. ఇప్పుడు మేబీ అంతెందుకు ఆయన్ని దుల్కర్ సల్మాన్ గారి రోల్ పెట్టి దుల్కర్ సల్మాన్ గారిని ఆయన రోల్లో పెట్టినా కూడా మేబీ యాక్సెప్ట్ చేసేటోళ్ళేమో, అంతే కదా. సో అట్లా కూడా ఉండేదేమో చెప్పలేం. బట్ ఇంకా ఇది సిచ్యువేషను. సో నేనైతే ఫస్ట్ రీజనే అనుకుంటున్నాను నేనైతే మాత్రం మ్యాక్సిమం. మిగతాయి కూడా ఉండొచ్చు ఎంతో కొంత. సో ఫస్ట్దే 80%, మిగతా 10-10 అనుకుందాం, ఇంకా అది సిచ్యువేషను. అయితే నిజంగానే ఆయన ఆ పాత్రలో ట్రోల్ చేసేటట్టుగా చేశారా? లేదు, నిజంగా ఆయన ఆ పాత్రలో చాలా బాగా చేయడం జరిగింది. యాక్చువల్గా విజయ్ దేవరకొండ గారు ఆ రోల్కి జస్టిఫై చేశారు. ఆయన ఉన్నది కొద్దిసేపే, చాలా కొద్దిసేపే ఉన్నారు. బేసిక్గా అర్జునుడి పాత్ర కంటిన్యూ అవ్వదు. మీరు గమనించినట్టయితే గాంధీవం దొరికింది, ఆ గాంధీవాన్ని ఇప్పుడు కమల్ హాసన్ గారు ఎత్తేస్తున్నారు. ఎందుకు? కల్కి శక్తి వచ్చింది కాబట్టి. ఎవరు ముట్టుకోలేకపోతున్నారు, ఈవెన్ మిషన్లు కరిగిపోతున్నాయి కూడా, అయినా ఆయన పట్టేసుకోగలిగారంటే కల్కి శక్తి వచ్చింది. సో గాంధీవం ఎప్పుడైతే ఇంకా ఆయన చేతికి వెళ్ళిపోయిందో నో నీడ్ ఆఫ్ అర్జున. ఇంకా అర్జునుడు ఎందుకు ఉంటాడు? ఒకవేళ మేబీ తీసుకురావాలనుకుంటే తీసుకొచ్చి ఆ గాంధీవాన్ని మళ్ళీ ఇక్కడ నుంచి తిరిగి దక్కించుకోవడం ఎలా అనే ఆస్పెక్ట్ మీద మేబీ ఏమైనా తీయచ్చేమో, కానీ మ్యాక్సిమం ఉండకపోవచ్చు. సో చాలా చిన్న రోల్. సో ఆయన అంతకుముందు నాగశ్విన్ గారితో ఉన్న ర్యాపో ఏదైతే ఉందో ఆ ర్యాపో కారణంగా ఆయన చేయడం జరిగింది. ఆయన అంటే ఆ ఫ్రెండ్షిప్, ఆ బాండింగు అదంతా ఉండడం వల్ల దాని కారణంగా చేయడం జరిగింది, ఆయన ఒప్పుకోవడం జరిగింది అంతే, అంతమించి చేయట్లేదు. సో సింపుల్ లాజిక్ ఏంటంటే ఆయన అయితే మాత్రం చాలా బాగా చేశారబ్బా, అదైతే క్లియర్, చాలా బాగా చేశారు. ఉన్నంతసేపు కూడా నిజంగా చెప్తున్నా ది బెస్ట్గా సెట్ అయింది అసలు. పర్ఫెక్ట్ మేక్ ఓవర్, పర్ఫెక్ట్ లుక్స్, పర్ఫెక్ట్ డైలాగ్ డెలివరీ. ఆ రథం వెనక్కి వెళ్ళింది అనే డైలాగ్ ఉంది కదా, నెక్స్ట్ లెవెల్లో చెప్పారు ఆయన అయితే మాత్రం. సో అది నిజంగా చాలా పర్ఫెక్ట్గా యాప్ట్ అయింది. మరి ఇంకా ఆయన ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే చెప్పా కదా ఆల్రెడీ ఫస్ట్ రీజన్, ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ నెగిటివిటీ, ఇంకా అంతే ఇంకా. సో ఇదంతా అనవసరమేమో అనిపించింది. అంటే అట్లీస్ట్ సరే ఆయన మనకి నచ్చనివి చేసినప్పుడు మనం హేట్ చేసి, నచ్చినవి చేసినప్పుడు యాక్సెప్ట్ చేయాలి కదా అనే పాయింట్ అయితే ఉంది నాకు. సో ఇంకా లైగర్ సినిమా నేను బాగాలేదని చెప్పాను. ఇప్పుడు నా ఛానల్లో 3rd పాపులర్ వీడియో లైగర్ రివ్యూనే, దానికి 10 లక్షల వ్యూస్ ఉంటాయి, బాగాలేదని చెప్పింది. ఫస్ట్ ఏమో సలార్ ఉంటుంది, సెకండ్ ఏమో కల్కి ఉంటుంది. సో ఇంకా 3rd లైగరే ఉంది నాకు. సో నేను అదే అంటున్నా కదా. సో ఆయన బాగాలేదన్నప్పుడు బాగాలేదని నేను చెప్పాను. సో బాగుంది అన్నప్పుడు బాగుందని చెప్పుకోవడానికి ఏమైపోయింది అంటున్నా. సో కొంచెం అందరూ మనవాళ్లే కదబ్బా, ఎవరు బయట వాళ్ళు ఏం కాదు కదా, అందరూ తెలుగు హీరోలే, అందరూ మనవాళ్లే. ఏమైపోయింది చెప్పండి? ఇప్పుడు పోనీ ఆయన సినిమా పోనీ థియేటర్లో చూడాలని లేదు, అంటే టికెట్లు పెట్టాలి, కలెక్షన్లు ఇవ్వాలని లేదు, పోనీ టీవీలో చూడండి, ఓటీటీలో చూడండి, మీకు ఏదైతే ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ ఉందో దాంట్లో వస్తేనే చూడండి, లేదంటే ఇంకెక్కడైనా చూసే ఆల్టర్నేట్ సోర్స్లు ఉంటే అక్కడైనా చూడండి. ఒకవేళ బాగుంటే బాగుంది అనుకోండి, బాగాలేకపోతే బాగాలేదనుకోండి. బాగున్నది అంటే బాగాలేదని టాక్ వస్తే ఎలాగో చూడరు అనుకోండి, అది వేరే విషయం. బాగుందని టాక్ వస్తేనే చూస్తారు. అయినా మీకు కలెక్షన్లు ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇట్లా చూడొచ్చు, అంతేగాని వై అన్నెసరీ హేట్ అంటున్నాను నేను, వై అన్నెసరీ ట్రోలింగ్ అంటున్నాను నేను. సో అది నా పాయింట్. సో అలా చేయకుండా ఉంటే బాగుంటుందని నాకైతే అనిపిస్తోంది. సో చూద్దాం మరి ఇంకా మీరు ఎంతమంది ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు. నాకైతే మాత్రం ఇప్పుడు అందరూ మనవాళ్ళే అనే ఫీలింగే ఉంటుంది నాకైతే మాత్రం.
సో ఏదో పర్టికులర్గా ఒక హీరో ఫ్యాను కాదు, ఒక హీరో హేటరు కాదు. నాకు సినిమాలంటే ఇష్టం. నాకు తెలుగు సినిమా అంటే ఇష్టం. నాకు ఎస్పెషల్లీ నాకు మిగతా లాంగ్వేజ్ల సినిమాల కంటే నాకు తెలుగు సినిమాలు అంటేనే ఎక్కువ ఇష్టం నాకు. సో ఇంకా అట్లా ఉంటుంది మరి ఇంకా ఇది. అందుకే అందరినీ లైక్ చేస్తాను నేను. ఆ సినిమాలు బాగోకపోతే సినిమాలు బాగాలేమనుకుంటాను తప్ప వ్యక్తిగతంగా అయితే మాత్రం కష్టం. నేనైతే హేట్ చేయలేను. సో ఇలా ఉంటే బాగుంటుంది కదా అందరూ అనేది నా అభిప్రాయం. అంతే, మీ ఇష్టం ఇంకా తర్వాత. నేను మిమ్మల్ని ఏం బలవంతం చేయలేను కదా, నేను ఎవరిష్టం వాళ్ళది. సో ఈ సిచ్యువేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మెక్క కూడా వచ్చినట్టు ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.